బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురిజాల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఎరపతనేని శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎరపతనేని శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో గెలుచున్నారు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎరపతనేని శ్రీనివాసరావు ప్రజలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎరపతనేని శ్రీనివాసరావు గెలుపు వారు వన్ సైడ్ అయ్యే విధంగా గురిజాల నియోజకవర్గంలో అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికే అటు జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఎరపతనేని శ్రీనివాసరావు గెలుపు కోసం అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. 2019 ఎన్నికలు కనుక చూస్తే జనసేన పార్టీ దాదాపు 13,000 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఓట్లన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మెజార్టీతోటి ఈ ఓట్లన్నీ కూడా ఎరపతనేని శ్రీనివాసరావుకి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి తన నియోజకవర్గంలో పవర్ షేరింగ్ ఇస్తానంటూ ఎరపతనేని శ్రీనివాసరావు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్మెంట్ తోటి గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు కానీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఎరపతనేని శ్రీనివాసరావుకి అయితే మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. ఎరపతనేని శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీని కనుక ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు బీజేపీ జనసేన శ్రేణులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గురిజాల నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి సైతం కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఎరపతనేని శ్రీనివాసరావు గెలుపు ధీమా అయితే స్పష్టంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కనుక చూస్తే కాసు బ్రహ్మానందరెడ్డి కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అలాంటి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ఎవరైతే గురిజాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో కాసు మహేష్ రెడ్డిని ఖచ్చితంగా కాపులు అందరూ కలిసి ఓడించాలనేటువంటి దిశగా కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గురిజాల నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్ద ఎత్తున సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకి అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున పేదరికంలోకి కూరుకుపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. సో దానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలనేటువంటి ఒప్పుకుందంటూ ఆ సామాజిక వర్గం పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఎరపతనేని శ్రీనివాసరావు గెలుపు కోసం అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కంటే భిన్నంగా గత ఎన్నికల్లో ఎవరైతే ఎరపతనేని శ్రీనివాసరావుకు మద్దతు ఇవ్వనటువంటి నేతలు కానీ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో సంబంధించి వారందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి వారందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని పార్టీ కండువా కప్పుకొని తనకు మద్దతు ఇవ్వమని చెప్పేసి ఎరపతనేని శ్రీనివాసరావు దాదాపు గత సంవత్సర కాలం నుంచి కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ వచ్చారు. సో దానికి ప్రతిఫలంగా ఈరోజు ఎరపతనేని శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నామినేషన్ ర్యాలీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా గురిజాల నియోజకవర్గంలో ఎరపతనేని శ్రీనివాసరావు ఖచ్చితంగా గెలుస్తున్నారని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.